హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భార్గవ్. మీరు చూస్తున్నారు ఏడిసే టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, నా ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చేస్తుంటే కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన వచ్చే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోగలరు ఫ్రెండ్స్. దీనివల్ల నేను పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీరు ఇన్స్టెంట్గా పొందొచ్చు. ఫ్రెండ్స్, ప్రీవియస్గా చెప్పిన హలో వరల్డ్ ప్రోగ్రాంలో చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఎలా చేయొచ్చు, ప్లస్ ఇంటీజర్ ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్ కానీ ఒక 2 or 3 నెంబర్స్కి ప్రజెంట్ చేద్దాము. 2 నెంబర్స్కి ఎలాగా చేయొచ్చు అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు మీరు హలో వరల్డ్ ప్రోగ్రామ్ మీరు ప్రాక్టీస్ చేసే ఉంటారు కదా. నేను ఈ వీడియోలో వచ్చేసరికి ఆ హలో వరల్డ్ ప్రోగ్రామ్ అనేది ఒక లైన్లో మాత్రమే ఉంది. ఇప్పుడు మనం మల్టిపుల్ లైన్స్ అనేది ఎలా రాయాలి, ట్యాబ్స్ అనేవి ఎలా ఇవ్వాలి, ఒక పారాగ్రాఫ్ లాగా ఎలాగా డిజైన్ చేయాలి, ఒక ఒక సెంటెన్స్ వచ్చేసిన తర్వాత కింద లైన్లోకి ఎలాగ ప్రింట్ చేయాలి మళ్ళీ మనం అనేది సి లాంగ్వేజ్ ద్వారా మనం తెలుసుకుందాం. దీనికోసం మనం ఈ టర్బో సీడ్రాడ్ అనేది నేను ఓపెన్ చేస్తున్నాను. ఇది మొత్తం నేను మొబైల్లోనే చేస్తున్నాను. కొంచెం క్వాలిటీ కనుక మిస్ అయితే సారీ, ఎందుకంటే సిస్టమ్ అయితే ప్రజెంట్ నా దగ్గర లేదు, అందుకని చెప్పేసి నేను ఈ మొబైల్లోనే చేస్తున్నాను అనమాట. ఓకే, ఇక్కడైతే ఇంటర్ఫేస్ వచ్చేసింది. నేను ఫైల్లోకి వెళ్ళి న్యూ ఫైల్ తీసుకుంటున్నాను. న్యూ. ఫ్రెండ్స్, మీరు కనుక ప్రీవియస్ వీడియో చూడకపోయి ఉంటే ఒకసారి చూడండి. అది చూస్తేనే మీకు క్లియర్గా అర్థమైద్ది ఇక్కడ ఏమేమి సెట్టింగ్స్ ఉన్నాయి, ఎక్కడ రన్ చేయాలి, ఎక్కడ ఏది నొక్కితే కంపైల్ అయ్యిద్ది అని మాకు ప్రీవియస్ వీడియోలోనే ఉన్నాయి. అది చూస్తే మీకు క్లియర్ కట్గా అర్థమైపోయింది. ఓకే, నేను మ్యాక్సిమం చేశాను స్క్రీన్ సైజ్ అనేది. ఇక్కడ నేను కోడ్ అనేది రాస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h hash include onio.h. friends, IO తర్వాత ఎన్నో వచ్చాయి తీసేస్తాం. NIO.h conio.h సారీ. ఓకే, conio.h. నెక్స్ట్ వచ్చేసరికి వైడ్ మెయిన్. ఫ్రెండ్స్, ఇవి రెండింటిని ఏమంటారు అంటే హెడర్ ఫైల్స్ అంటారు అనమాట. ఈ హెడర్ ఫైల్స్ని మనం లైబ్రరీ ఫంక్షన్స్ అని కూడా అంటూ ఉంటారు. ఈ లైబ్రరీ ఫంక్షన్స్ అనొచ్చు, లేదంటే కనుక హెడర్ ఫైల్స్ అనొచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. అది క్లియర్ అయినది అయిపోతాం. CLR SCR అంటే క్లియర్ స్క్రీన్ అని చెప్పేసి దానికి అర్థం అనమాట. తర్వాత ఎంటర్ క్లియర్ స్క్రీన్, ఎంటర్. నెక్స్ట్ printf PRINT
ఒక 2 నెంబర్స్ ఎలా ఎడిషన్ చేయాలి అని చెప్పేసి సేమ్ మనం ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి ఇక్కడి నుంచి హ్యాష్ ఇంక్లూడ్ ఇక్కడ దగ్గర నుంచి ఇక్కడ వరకు అయితే సేమ్ ఉండిద్ది. క్లియర్ స్క్రీన్ కూడా సేమ్గానే ఉండిద్ది. క్లియర్ స్క్రీన్ అప్పుడే వద్దు, నేను చెప్తాను. ఓకే, ఇక్కడ హల్లో దగ్గర మనం మార్చేసేయాలన్నమాట. నేమ్ అదే ఇస్తున్నాను, ప్రాబ్లం అయితే ఏముండదు. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రెజెంట్ చూపిస్తున్నాను కాబట్టి మీరు కనుక ప్రోగ్రామ్ సేవ్ చేసుకోవాలి అనుకుంటే అక్కడ నేమ్ అని చేంజ్ చేసుకొని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకోవడం కోసం ఇక్కడ ఫైల్లోకి వచ్చేసి ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మీరు ఒక నచ్చిన నేమ్ అనేది ఇచ్చేసి సేవ్ అనేది చేసుకోవచ్చు. నేనైతే సేవ్ చేయట్లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ వాయిడ్ మెయిన్ వచ్చేసింది. ఇప్పుడు ఒక ఇంటీజర్ నెంబర్స్ అంటే ఇంటీజర్సే కాబట్టి ఇంటీజర్ వాల్యూస్ INT ఇంట్ A, P. ఓకే, ఫస్ట్ వాల్యూస్ ఇచ్చేసేద్దాం. మీకు నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్ వీడియోస్లో మీకు డైరెక్ట్ వాల్యూస్ ఇక్కడ ఇవ్వకుండా మనకి నచ్చిన వాల్యూస్ డిఫాల్ట్ వాల్యూస్ ఇక్కడ ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు 5 ఇచ్చాను. 5 ఇస్తే A = 5 మాత్రమే. నెక్స్ట్ వచ్చేసరికి వీడియోస్లో అప్డేట్ వీడియోస్లో మీకు నచ్చిన వాల్యూ ఇచ్చేసేయచ్చు. Aకి వచ్చేసరికి మీకు నచ్చిన వాల్యూ, Bకి వచ్చేసి కంపల్సరీగా అయితే ఇవ్వాలి. ఇది ఇవ్వకపోయినా పర్లేదు. ద సమ్ ఈజ్ అనేది అదైతే ఇవ్వకపోయినా పర్లేదు. ఈ %d అనేది మాత్రం కంపల్సరీగా ఇవ్వాలి. ఇంటీజర్కి %d, ఇది అది గుర్తుంచుకోండి బాగా. నెక్స్ట్ వచ్చేసరికి వీటిలో 3 ఉంటాయి మెయిన్గా: ఇంటీజరు, ఫ్లోటు, క్యారెక్టర్స్తో మనం మెయిన్గా క్యారెక్టర్స్ అనేది ప్రింట్ చేస్తూ ఉంటాం. క్యారెక్టర్స్ అనేది యూజ్ చేసుకొని క్యారెక్టర్స్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఏంటంటే ఇంటీజర్ వాల్యూస్ కోసం ఇంట్ యూస్ చేస్తాం. ఫ్లోట్ వచ్చేసరికి డెసిమల్ పాయింట్స్ ఉంటాయి కదా, డెసిమల్ పాయింట్స్ని ఎడిషనల్ సబ్ట్రాక్షన్ కోసం ఫ్లోట్ అనేది యూస్ చేస్తాం. ఓకే, ఈక్వల్ టు ఇస్తున్నాను ఇక్కడ, ఈక్వల్ టు కామా, సారీ ఫస్ట్ క్లోజ్ చేసి దాని కామా సి, ఎందుకంటే సిలో స్టోర్ అవ్వాలి కాబట్టి సి అనేది ఇచ్చాను అక్కడ. నెక్స్ట్ బ్రాకెట్ క్లోజ్, సెమీకోలన్, ఎంటర్, gtget ch, close, semicolon, close the bracket. ఓకే, ఇప్పుడు కంపైల్ చేద్దాం. ఒక ఎర్రర్, ఒక వార్నింగ్ అయితే వచ్చింది, ఏందో చూద్దాం. ఓకే, ప్రింట్ఎఫ్ స్పెల్లింగ్ అయితే చూసారు కదా, రాంగ్ వచ్చింది. రాంగ్ పెట్టాము, రాంగ్
ట్రయాంగిల్కి సంబంధించిన ఏరియా ఫార్ములాస్ అలాంటివన్నీ చూసుకొని నేర్చుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు నేర్చుకుంటూ ఉంటుంటే మీకు సి లాంగ్వేజ్ అనేది ఈజీగా వస్తూ ఉండిద్ది ఫ్రెండ్స్. ఇంకా ఇట్లాంటి ఏంటంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సంథింగ్ లైక్ ఈ వాల్యూస్ అనేది మీకు డిఫాల్ట్గా ఇక్కడ ఇచ్చాము. ఈ డిఫాల్ట్ వాల్యూస్ కాకుండా మనకి నచ్చిన వాల్యూస్ ఇచ్చేలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అవి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ వీడియో కాదు, ఆ తర్వాత వచ్చే వీడియోలో చెప్తాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి ఇంటీజర్కి అంటూ కొన్ని లిమిట్స్ ఉన్నాయి. అంటే ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ వరకే అంటూ కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ గురించి, ఇంటీజర్ యొక్క సైజ్ ఎంత, ఇవన్నీ తెలుసుకుందాము. మ్యాక్సిమం కుదిరినంత వరకు నేను చెప్తాను. లేదంటే ఆ వీడియో అయితే స్కిప్ చేసి డైరెక్ట్గా మనం నెక్స్ట్ వీడియోకి అయితే వెళ్ళిపోదాము. మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను మీకు చెప్పడానికి. అయితే అందరికీ తెలియాలి కాబట్టి నేను చెప్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు మీ సి లాంగ్వేజ్ అనేది మీ మొబైల్లోనే నేర్చుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక ఈ వీడియోస్ లింక్స్ అనేది షేర్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ వీడియోస్ అనేది ఇస్తాను. మీరు కూడా ప్రీవియస్ వీడియోస్ కనుక చూడకపోయి ఉంటే ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి ఒకసారి. మీకు క్లియర్ కట్గా అర్థమైంది. ఇట్లాంటి ఇంటర్ఫేసెస్ అంటే ఐడియాస్ ఇంకా ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ వీడియోస్లో చెప్పాను. 1-2 వీడియోస్లో 1-2 వీడియోస్లో చెప్పాను. థర్డ్ వీడియోలో వచ్చేసరికి హిస్టరీ ఆఫ్ సి గురించి చెప్పాను. ఫోర్త్ వీడియోలో వచ్చేసరికి హలో వరల్డ్ ప్రోగ్రామ్, ఇది వచ్చేసరికి ఇంటీజర్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ చెప్పాను దీంట్లో. ఈ విధంగా మీకు నచ్చిన ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకోవచ్చు ఈ వీడియోస్ ద్వారా. ఇంకా మీరు బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి మనం ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చు. జస్ట్ 5 వీడియోస్ ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ 5 వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. బేసిక్ నుంచి అడ్వాన్స్కి వెళ్తున్నాం కాబట్టి ఎవరైనా కానీ ఇంకా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక మీరు ఈ ప్లేలిస్ట్ని అయితే సజెస్ట్ చేయండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కన్ఫామ్గా మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. లేదంటే కనుక కింద టెలిగ్రామ్ లింక్ అనేది కూడా ఇస్తాను. టెలిగ్రామ్ లింక్ అనేది ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది మన ఛానల్ అనేది. ఈ ఛానల్లోకి వచ్చేసరి మీరు డైరెక్ట్గా అడగచ్చు. మీరు డైరెక్ట్గా అడిగితే నేను పర్సనల్గా నేను మెసేజ్ అయితే చేస్తాను. లేదంటే గ్రూప్లోనే మీకు డైరెక్ట్గా ఆన్సరింగ్ అనేది ఇచ్చేస్తాను అనమాట. ఏం చేస్తే ఈ ఎర్రర్ అనేది పోతుంది, సంథింగ్ లైక్ దట్, అలాగే ఏదైతే అది నేను చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఈ గ్రూప్లో ప్రతిరోజు నేను ఒక యాప్ ఆఫ్ ది డే అని చెప్పేసి ఒక యాప్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటాను. లేదంటే పెయిడ్ యాప్స్ అనేవి లైఫ్ లాంగ్ ఫ్రీగా అయితే ఉంటాయి. ఈ ఫాలో అయితే జస్ట్ ఇది వచ్చేసరికి నిన్న అప్లోడ్ చేసిన యాప్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసరికి నార్మల్గా 290 రూపీస్. నిన్న సేల్ 0 రూపీస్కి వచ్చింది. ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే చాలు, మీకు ఇది లైఫ్ లాంగ్ ఫ్రీగానే ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ అలా డౌన్లోడ్ చేసుకున్న అలా డిలీట్ చేసేయండి, ప్రాబ్లం ఏముంది, ఏమంటారు? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.